ఉత్తముడు ఒకడే, నజరేయుడు యేసు. ప్రకటించుకోను 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 ఏం జరిగిద్దో ఏం జరగదో నేను చూస్తాను అంతే. ఆయన వాక్కు బయలుదేరింది, ఆగిందా? 2000 సంవత్సరాల క్రితం ఆయన వాక్కు అపోస్తలుల ద్వారా బయలుదేరి దావాలనమే వ్యాపించి ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తుంది. ఎంతమంది దీన్ని ఆపేయాలని ట్రై చేశారో. ఈ బైబుల్ లేకుండా చేస్తానని శపథం చేశాడు ఒకడు. ఆడే లేకుండా పోతే ఆడి ఇంటినే బైబిల్ ప్రింట్ చేయటానికి తీసుకున్నారు. దేవునికి మహిమ. తెలుసా మీకు? అసలు బైబిల్ లేకుండా చేస్తానన్నాడు. బైబిల్ లేకుండా చేస్తానన్నాడు, లేకుండా పోయాడు. ఆడి ఇంటినే తీసుకుని బైబిల్ అచ్చు యంత్రం పెట్టి అందులో ప్రింట్ వేశారు. అందుకే ఎవరన్నా ప్రగల్భాలు బలిగితే మౌనంగా చూస్తూ ఉంటా. నీకు మూడిందిరా రే అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏదో సాఫ్ట్ అనుకుంటారు. యేసయ్యలో 2 కోణాలు ఉన్నాయి. వదకు తేబడిన గొర్రె పిల్ల అన్నది ఎంత నిజమో, యూదా గోత్రపు సింహం అన్నది కూడా అంతే నిజం.